గెత్సమనే తోట. ఈ గెత్సమనే తోటలో యేసుప్రభు కాలం నాటి ఒలీవ చెట్లు ఇవన్నీ. సో ఇక్కడ నుంచి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఆనాటి కాలంలో యేసుప్రభు వారు ఇక్కడే ఉండి చెమట గొప్ప రక్త బిందుగా మారేంత వరకు ప్రార్థన చేసినటువంటి తోట ఇది. సో దీని ఎదురుగానే అక్కడ తూర్పు గుమ్మం ఉంటుంది. అది ఒక తూర్పు గుమ్మం. గార్డెన్ టూమ్ దగ్గరకు వస్తున్నాం. ఇది గార్డెన్ టూమ్ అంటే యేసు ప్రభు వారిని చనిపోయిన తర్వాత సమాధి చేసినటువంటి స్థలం ఇది. ఇక్కడికి లోపలికి వెళ్తున్నాం. గార్డెన్ టూమ్ యేసు ప్రభు వారిని ఇచ్చినటువంటి. వెల్కమ్ టు ద గార్డెన్ టూమ్. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ద్రాక్ష కాయలు కాసినాయో, ద్రాక్ష చెట్లు. ఈ సీజన్ నిజంగా అన్ని ఫలాలు ఉన్నటువంటి సీజన్. సో 7వ నెలలో రావటం ఇది ఫలవంతమైనటువంటి సమయం. ఇటువంటి ఫలవంతమైనటువంటి సమయంలో చూడండి ఇక్కడ కూడా ఒలీవల కొమ్మలు అనే ఒలీవల చెట్లు ఎక్కడ చూసినా కాయలే. ఇదే యేసుప్రభు వారి యొక్క సమాధి. యేసుప్రభు వారి సమాధిలోకి నేను ఎక్కడ చూసినా కూడా ప్రియమైనది ఉంటున్నాను. మీరు తెస్తే ఎక్కడి నుంచి ఒక కొమ్మ విరుచుకొని తేవాలనుకుంటున్నాను. ఇంకా చూద్దాం ఈ కొమ్మ చూద్దాం. ఇదే ఒకటి. సో ఇది యేసుప్రభు వారు ఉంచినటువంటి సమాధి. నిజంగా ఎంతో ధన్యకరమైనటువంటి స్థితి. యేసుప్రభు వారు అటు పక్క గొల్గొతా కొండ ఉంటుంది. ఇక్కడ యేసుప్రభు వారిని సమాధిలో పెట్టారు. చూపిస్తాను. యేసుప్రభు సమాధిలోకి వెళ్తున్నాం. యేసుప్రభు సమాధి ఇది. ఇటువరకు ఇట్లా లేదు, కానీ దీన్ని బాగా డెవలప్ చేశారు, అద్భుతంగా చేశారు. చాలా వందనాలు. ఈ చోట ప్రార్థన చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇది యేసుప్రభు వారు ఉంచినటువంటి స్థలం. యేసుప్రభు వారి యొక్క సమాధి. ప్రపంచ యాత్రికులందరూ ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇది తెరవబడిన సమాధి, కానీ ఇది మూయబడిన సమాధి కాదు. ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ మూయబడ్డాయి, కానీ యేసుప్రభు సమాధి ఒక్కటి మాత్రమే తెరవబడి ఉంది. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం.